దిస్ ఇస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ బ్లాగ్. హ్యాట్రిక్ అయితే మనం ఆసియా కప్ గెలుచుకున్నాం 2018, 2023, 2025. మరి మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో కూడా మరి పోస్ట్ ప్రజెంటేషన్ లో మనల్ని కప్ ఎందుకు తీసుకోలేదు అని ఇంకా కొన్ని విషయాలు లాస్ట్ లో తెలుసుకుందాం. టీమిండియా ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అక్కడ టీంలో మార్పు జరిగింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చిన్న ఇంజురీతో బయట ఉన్నాడు. ఆయన ప్లేస్ లో రింకు సింగ్ టీంలోకి వచ్చారు. భారత్ కి ప్రారంభంలో ఎక్కడా కూడా మంచి ఆరంభం రాలేదు. ఎందుకంటే 10 ఓవర్ల వరకు పాకిస్తాన్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ చేశారు. దగ్గర 84 పరుగులు జోడించారు. మరి ఫరాన్ మరి ఫకర్ జమాన్ ఇద్దరు కలిసి మొదటి వికెట్ పార్ట్నర్షిప్ 84 పరుగులు చేశారు. ఆ తర్వాత సైమ్ అయూబ్ ఆయన ఒక్కడే 14 పరుగులు చేశారు. మిగతా పాకిస్తాన్ బ్యాటర్లు ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. ఎందుకంటే మన బౌలర్లు తిరిగి ఫామ్ లోకి తిరిగి వచ్చారు. 10 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ మొత్తం ఆల్అౌట్ అయ్యింది. పాకిస్తాన్ బ్యాటర్లు ఫరాన్ 57 పరుగులు, ఫకర్ జమాన్ 46 పరుగులు, అయూబ్ 14 పరుగులు, వీళ్ళు ముగ్గురే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. పవర్ ప్లే లో వాళ్ళకి చాలా రన్స్ వచ్చాయి. అంటే ఒకనొక టైంలో పాకిస్తాన్ 200కు పైగా కొడతారేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మొదటి వికెట్ భాగస్వామ్యం దగ్గర 84 పరుగులు ఉండే. బౌలింగ్ లో శివన్ దుబేతో పవర్ ప్లే లో బౌలింగ్ వేయించారు. ఆ 2వ ఓవర్లో కూడా శివన్ దుబే వికెట్ తీయకున్నా గానీ తక్కువ పరుగులు ఇచ్చారు. కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చారు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా కూడా 2వ ఓవర్ లేచి మొదటి ఓవర్లో తక్కువ రన్స్ ఇచ్చినా గానీ 2వ ఓవర్లో చాలా రన్స్ కి వెళ్లారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎవరు కూడా ముందుగా 10 ఓవర్ల ముందు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తర్వాత వరుణ్ చక్రవర్తి మొదటి వికెట్ తీసుకున్నాడు 10వ ఓవర్లో. తర్వాత కంటిన్యూస్ గా వికెట్లు పడుతూనే వచ్చాయి. ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మతో కూడా బౌలింగ్ వేయించారు. అంటే వికెట్లు పడతాయేమో అన్నట్టుగా. కానీ అక్కడ కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. తర్వాత 10వ ఓవర్ నుంచి రెగ్యులర్ గా వికెట్స్ పడుతూ వచ్చాయి. పాకిస్తాన్ బ్యాటర్లు ఎక్కడ కూడా ఓపెనర్లు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా డామినేట్ చేయలేకపోయారు బౌలర్లని. తర్వాత కుల్దీప్ యాదవ్ చాలా చక్కని బౌలింగ్ వేశారు. ఎంతలా అంటే 4వ ఓవర్లో 30 పరుగులు ఇచ్చి కేవలం 4 వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఆయన చుట్టూ మిగతా బౌలర్లంతా తర్వాత ఫామ్ లోకి వచ్చి మ్యాచ్ ని గెలిపించేలా చేశారు. కేవలం 150 పరుగుల లోపలలోనే వాళ్ళందరినీ ఆల్అౌట్ చేశారు. లేదంటే స్కోరు 190-200 లోపల టార్గెట్ ఉండేది. ఇండియా బౌలింగ్ దళానికి పాకిస్తాన్ బ్యాటర్లంతా 146 పరుగులకే కుప్పకూలిపోయారు. అందులో శివన్ దుబే 3 ఓవర్లు వేశారు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా 3.1 ఓవర్ వేసి ఆయన 2 వికెట్లు తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు 30 రన్లు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వాళ్ళు కూడా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇలా ఫస్ట్ ఇన్నింగ్స్ కొనసాగింది. భారత్ కూడా పాత మ్యాచ్లాగా ఎక్కడ కూడా క్యాచెస్ గానీ ఫీల్డింగ్ గానీ మిస్టేక్ చేయలేదు. సంజు శాంసన్ గానీ తిలక్ వర్మ, రింకు సింగ్ చాలా మంచి క్యాచ్లు. ఇండియా టార్గెట్ 146 పరుగులు. భారత్ కూడా మంచి ప్రారంభం ఎక్కడా లభించలేదు. అభిషేక్ శర్మ 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత శుభ్మన్ గిల్ కూడా కేవలం 12 బంతులు 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా పవర్ ప్లే లో కేవలం 36 పరుగులు చేయగలిగింది. తర్వాత తిలక్ వర్మ మరి సంజు శాంసన్ వాళ్ళు చాలా వరకు టెంపర్మెంట్ తోని, పేషెన్సీ తోని రన్నింగ్ బెట్టింగ్ ద వికెట్స్ గా పరుగులు తీశారు. అంటే ఎప్పుడు మనకు బౌండరీ కావాలో బౌండరీ కొట్టుకుంటూ, ఎప్పుడైతే మనకు 6 అవసరమో 6 కొట్టుకుంటూ, అలా మనకి ఎప్పుడైతే రన్నే బాల్ అవసరమో రన్నే బాల్ చేసుకుంటూ, తిలక్ వర్మ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఇద్దరు ఆడారు. తర్వాత సంజు శాంసన్ ఆయన పేషెన్సీ కోల్పోయి 6 లకు వెళ్లాడు. అందులోనే చిన్న మిస్టేక్ తో ఆయన కూడా వెనుదిరిగాడు. కేవలం 21 బాల్లో 24 పరుగులు చేశారు సంజు శాంసన్. తర్వాత శివన్ దుబే మరియు తిలక్ వర్మ ఇద్దరితో చాలా వరకు భాగస్వామ్యం పెరిగింది. దగ్గర 60 పరుగులు జోడించారు ఇద్దరు కలిసి. శివన్ దుబే 21 బంతుల్లో 33 పరుగులు చేశారు. అంటే 2 6లు 2 4లతో విజయాల్లో ఉంచారు. తర్వాత తిలక్ వర్మ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఆడారు. తర్వాత శివన్ దుబే 6 కొడతా అని వెళ్లి అది కూడా అవుట్ గా మారింది. తర్వాత రింకు సింగ్ కేవలం ఆసియా కప్ లోనే ఒకే బాల్ ఫేస్ చేసి ఆసియా కప్ ను గెలిపించి పెట్టాడు. 5 బాల్స్ లో 8 రన్స్ కావాలని ఉన్నప్పుడు తిలక్ వర్మ మిడ్ వికెట్ మీదుగా 6 కొట్టి విజయాన్ని మరింత చేకూర్చారు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో కూడా మన వాళ్ళు
మోసిన్ నక్వీ అంటే వాళ్ళ పాకిస్తాన్ పీసీబీ చైర్మన్ అక్కడ ఆయన చేతుల మీద కప్పు ఇస్తా అంటే మనల్ని వద్దని చెప్పినా ఆయన వినకుండా అక్కడ నిలబడ్డారు. కానీ మనల్ని ఆయన చేతుల మీద కప్పు తీసుకోమని చెప్పినా కూడా ఆయన ఏం చేశారంటే చిన్న పిల్లల్లాగా అలిగి కప్పుతో పాటు ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత మనల్ని నార్మల్ గా అంటే లాస్ట్ T20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ చేసినట్టు సూర్యకుమార్ యాదవ్ అంటే చేతిలో కప్పు లేకున్నా అలాగే సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కరిగా గోల్డ్ మెడల్ కలెక్ట్ చేసుకున్నారు. అంటే విజేత గాని రన్నర్ అప్స్ గాని గోల్డ్ మెడల్ కలెక్ట్ చేసుకుని మనలో పోస్ట్ ప్రజెంటేషన్ లో హడావిడి చేశారు. తర్వాత ఇందులో మెయిన్ ఏమంటే అభిషేక్ శర్మ వికెట్ పడ్డప్పుడు హరీష్ రావు ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్టు చేశారు కదా, అదే బూమ్రా హరీష్ రావుని వికెట్ చేసినప్పుడు కూడా సేమ్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లా కూలిపోయినట్టుగా చూపించారు. ఎందుకంటే కర్మ ఎవరిని వదలదు కదా, తిరిగి వస్తుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా తన మొత్తం ఆసియా కప్ మ్యాచ్ ఫీజు ని పహల్గామ్ విక్టిమ్స్ అయిన వాళ్ళకి మొత్తం డొనేట్ చేసేశారు. తర్వాత ప్రధానమంత్రి కూడా ఆపరేషన్ సింధూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అని ట్వీట్లు చేశారు. తర్వాత మన వాళ్ళు కూడా ఎందుకంటే కప్పు తీసుకోలే, కప్పు చేసినాం కాబట్టి